మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఎరెస్ట్వైల్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ అంటే పూర్వం ఉన్న కడప జిల్లాలో ఉన్న 4th to 10th చదివిన వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో దీంతోపాటు ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇచ్చారండి. క్యాన్సర్ కేర్ సెంటర్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుందండి. సో ఇక్కడ మనకి మెంటల్ హెల్త్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్కి సంబంధించి 12/1/2026 అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. 5వ తారీఖు నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. జనవరి 5 నుంచి జనవరి 12 వరకు 2026లో మనం అయితే అప్లై చేసుకోవచ్చండి దీనికి సంబంధించి. సో దీనికి సంబంధించి మనకి టేబుల్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మంత్లీ శాలరీ ఎంత ఇస్తారనేది ఇవ్వడం జరిగింది. క్లినికల్ సైకాలజిస్ట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ 1 వేకెన్సీ, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 1 వేకెన్సీ. ఈ 3 పోస్టులకి సంబంధించి 54,060 అనేది మంత్లీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. సైకియాట్రీ సోషల్ వర్కర్ 6 వేకెన్సీస్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ 1 వేకెన్సీ, ఈసీజీ టెక్నీషియన్ 2 వేకెన్సీస్. వీటికి సంబంధించి 34,588 మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. ఈసీజీ టెక్నీషియన్ 2 వేకెన్సీస్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 3 వేకెన్సీస్, ఎనస్థీసియా టెక్నీషియన్ 2 వేకెన్సీస్. ఈ మూడింటికి సంబంధించి 32,670 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. అలాగే ఎనస్థీసియా టెక్నీషియన్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 32,670 శాలరీ. యోగా ఇన్స్ట్రక్టర్ 1 వేకెన్సీ, 27,500 శాలరీ అనేది రావడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్, 25,220 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఎలక్ట్రీషియన్ 2 వేకెన్సీస్, 22,460 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. టోటల్గా కాంట్రాక్ట్ బేసిస్లో 25 పోస్టులు అనేవి ఫిల్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇచ్చారు. ఇవి డేటా ఎంట్రీ ఆపరేటర్ 4 వేకెన్సీస్ అండి, 18,500 అనేది మంత్లీ శాలరీగా ఇవ్వడం జరుగుతుంది. బార్బర్ 2 వేకెన్సీస్, 20,000 అనేది మంత్లీ శాలరీగా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ధోబీ 2 వేకెన్సీస్, 20,000 అనేది మంత్లీ శాలరీగా ఇవ్వడం జరుగుతుందండి. జనరల్ డ్యూటీ అటెండెన్స్ 20 వేకెన్సీస్, 15,000 అనేది మంత్లీ శాలరీగా ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా అవుట్సోర్సింగ్ బేసిస్లో 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. కాంట్రాక్ట్లో 25, అవుట్సోర్సింగ్లో 28, టోటల్ 53 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. 12/1/2026 అనేది లాస్ట్ డేట్ అండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనకి అడ్రస్ ఇచ్చారు కదా, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పొట్లంపల్లి వైఎస్ఆర్ కడపలో అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, https://kadapa.ab.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ కూడా పెట్టడం జరిగిందండి. అప్లికేషన్ పెట్టారు. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ సంబంధించి ప్రొఫార్మా కూడా పెట్టడం జరిగిందండి. 21/3/2026 నాటికి ఇవన్నీ కూడా ఫిల్ చేసేస్తారండి. సో 12వ తారీఖు లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ టేబుల్ వైజ్ ఇచ్చారు చూడండి. క్లినికల్ సైకాలజిస్ట్ ఎంఏ సైకాలజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ, ఎంఫిల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీ లేదా మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీ. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు క్లినికల్ సైకాలజిస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ పీజీ ఇన్ సైకాలజీ, ఎంఫిల్ ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ బీఏ లేదా బీఎస్సీ చదివి దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ చదివిన అప్లై చేసుకోవచ్చండి. అలాగే సైకియాట్రీ సోషల్ వర్కర్, దీనికి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లేదా ఎంఎస్డబ్ల్యూ అంటే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ డిగ్రీ ఇన్ మెడికల్ సైకాట్రిక్ సోషల్ వర్క్, ఎంఫిల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ పిహెచ్డి. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సైకియాట్రిక్ సోషల్ వర్కర్కి అప్లై చేసుకోవచ్చండి. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, దీనికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత పాటు మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ కోర్స్ అయితే చదివి ఉండాలండి. దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అన్నది ఉండాలి.
ఎవరైనా హాస్పిటల్లో కనుక 6 మంత్స్ వర్క్ చేసి ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈసీజీ టెక్నీషియన్ దీనికి ఇంటర్మీడియట్ సైన్స్తో పాటుగా డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ అయితే చదివి ఉండాలి. పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అప్ టు డేట్ రెన్యువల్ ఉండాలి. ఈసీజీ టెక్నీషియన్ ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్ అని ఇంటర్మీడియట్ దాని తత్సమాన అర్హతతో పాటుగా డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలండి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 దీనికి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంఎల్టీ చేసి 1 ఇయర్ అప్రెంటిస్షిప్ అయితే చేసి ఉండాలి. పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అనస్థీసియా టెక్నీషియన్ ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ అయి ఉండాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ అనస్థీసియా టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి. యోగా ఇన్స్ట్రక్టర్కి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అని డిగ్రీతో పాటుగా డిప్లొమా ఇన్ యోగా అయితే చేసి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే గ్రాడ్యుయేట్ ఇన్ యోగా సైన్సెస్ అయితే గ్రూప్ చదివి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ డిగ్రీతో పాటు కంప్యూటర్ ఉండాలండి. డిగ్రీలో కంప్యూటర్ లేకపోతే పీజీడీసీఏ చేసి ఉండాలండి. ఎలక్ట్రీషియన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ అయితే పాస్ అయి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్కి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సేమ్ క్వాలిఫికేషన్ అండి. డిగ్రీలో కంప్యూటర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా డిగ్రీ లేకపోతే పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండి డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ధోబీ, బార్బర్, జనరల్ డ్యూటీ అటెండెంట్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే ఇచ్చారండి. 10వ తరగతి ఉన్న వాళ్ళు ఈ 3 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అప్రైజ్ లిమిట్ వచ్చి 42 ఇయర్స్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, డిఫరెన్షియల్లీ ఎబిలిటీ క్యాండిడేట్స్ అంటే పీహెచ్ క్యాండిడేట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగిందండి. సో డీడీ అనేది ఒకటి తీయాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పేయబుల్ అట్ కడప. సో ఈ విధంగా అయితే మనం డీడీ తీయాలి. ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప. సో ఈ విధంగా అయితే మీరు డీడీ అయితే తీయాలండి. ఓసీ క్యాండిడేట్స్కి 300, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి 250 రూపీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఏం లేదు. ఓన్లీ మీ మెరిట్ బేస్గా మీకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్. మీరు ఏదైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అడిగారో వాళ్ళకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్లో 75% మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు కంప్లీట్ ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. 2022లో పాస్ అయితే 25కి 3 మార్కులు యాడ్ అవుతాయి. అలాగే అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హాన్ రోలింగ్ బేసిస్లో కోవిడ్-19 సర్వీస్లో వర్క్ చేసిన వారికి 15% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 75 + 10 + 15 మొత్తం 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్లో వర్క్ చేసిన వాళ్ళకి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 2 మార్క్స్, అర్బన్ ఏరియా 10 మార్క్స్, అర్బన్ ఏరియా 1 మార్క్. ఎవ్రీ 6 మంత్స్కి ఇలా యాడింగ్ అయితే జరుగుతుంది. బిలో 6 మంత్స్ అయితే కన్సిడర్ చేయరు. కోవిడ్ అయితే కనుక మీరు ఎన్ని మంత్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. నాన్ కోవిడ్ వాళ్ళకి మాత్రం ఈ వెయిటేజ్, కోవిడ్ వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది. సో సెర్టైన్ అథారిటీతో అయితే సైన్ అయితే మీరు చేయించుకోవాలండి. డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎంసి, సూపరింటెండెంట్ ఆఫ్ జీజీహెచ్. సో వాళ్ళతో అయితే మీరు సైన్ చేయించుకొని ఇందులో సర్వీస్ సర్టిఫికేట్ అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్, ఒకవేళ కోవిడ్-19లో వర్క్ చేసినప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటే అవి కూడా మీరు పెట్టి అప్లై చేయొచ్చండి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మీ యొక్క ఓన్ సైన్ అనేది పెట్టాలి ప్రతి జిరాక్స్ కాపీ మీద. 10th క్లాస్ సబ్మిట్ చేయాలి. దాంతోపాటుగా పాస్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఇంటర్, డిగ్రీ, ఓడి, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ అంటే పిహెచ్ క్యాండిడేట్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండి. సో ఇవన్నీ అప్లికేషన్తో పాటుగా ఫిల్ చేసేసి ఇవన్నీ కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయాలండి. ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించరు, ఓన్లీ ఆఫ్లైన్లోనే. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలండి. అప్లికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రొఫార్మా అండి. ఇవన్నీ కూడా ఫిల్ చేసి సైన్ పెట్టాలి. అలాగే ఎక్స్పీరియన్స్ సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్ కూడా పెట్టడం జరిగింది. ప్రైవేట్ స్టడీ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టడం జరిగిందండి. అలాగే ఇంకొక నోటిఫికేషన్ ఉంది కదా, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అలాగే క్యాన్సర్ కేర్ సెంటర్. సో దానికి సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందండి. 12/1/2026 లాస్ట్ డేట్. జనరల్ డ్యూటీ అటెండెంట్ క్యాన్సర్ కేర్ సెంటర్లో 30 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎంఎన్ఓ జనరల్ హాస్పిటల్లో 1, ఎఫ్ఎన్ఓ 2, స్ట్రెచ్చర్ బాయ్ 1, ఈ 3 కూడా జనరల్ హాస్పిటల్లో ఉన్నాయండి. ఈ 4 పోస్టులకి సంబంధించి ఈ 4 రకాల పోస్టులకి 15,000 శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. సో 15,000 అనేది ఎవ్రీ మంత్ మీకు రావడం జరుగుతుంది. 12/1/2026 సాయంత్రం 5 గంటల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. కడప.ఏపీ.gov.in అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి.
సో జనరల్ డ్యూటీ అటెండెంట్కి, స్ట్రెచరర్ బాయ్కి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, 10వ తరగతి ఉత్తీర్ణత. ఎంఎన్ఓకి, ఎఫ్ఎన్ఓకి అంటే మేల్ నర్సింగ్ ఆర్డినరీ, ఫీమేల్ నర్సింగ్ ఆర్డినరీకి సంబంధించి 10th క్లాస్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. అలాగే మీరు డీడీ కూడా పే చేయాలి ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, పేయబుల్ అట్ కడప. సో ఈ విధంగా మీరైతే పే చేయాలి. ఓసీ క్యాండిడేట్స్ 300, ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ ఫిజికలీ ఛాలెంజ్డ్కి 250 రూపీస్ ఇచ్చారు. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో దాని విధంగానే మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఉంటుందండి. సో దీనికి కూడా అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసేసి దాంతోపాటుగా అటాచ్మెంట్స్ అన్నీ పెట్టాలండి. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.